ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 67వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 67వ శ్లోకము. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. శ్లోకము మరొకసారి. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. శ్లోకం మరోసారి. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. అనువాద పద్యము. వివిధానంద సుధాధరాశ్రువులతో ప్రేమార్ద్ర రోమాంచమౌ అవిరామం బగు భక్తికిన్ సుఖపదమౌ సుస్థిరస్థానమై భవమౌ దివ్య ఫలమ్ముగోరు జనసేవ్యంబౌ శివధ్యానమున్ భవబంధమ్ములు బోవనా ఎడదలో భావింతు నేనెప్పుడున్. శ్లోకము యొక్క తాత్పర్యము. అనేక విధములైన ఆనంద బాష్పముల సమృద్ధి కలిగినదియు ప్రస్ఫుటమైన గగుర్పాటు చిహ్నముగా గల గొప్ప సుఖమునకు స్థానమైనదియు శాశ్వత పదవి అనడి ఫలమును ఆపేక్షించు వారిచే సేవింపబడునదియు సర్వోత్కృష్టమును అగు పరమేశ్వర భావనను శరణుజొచ్చుచున్నాను. వివరణము. ఈ శ్లోకానికి తాత్పర్యంలో చెప్పిన వివరణ చాలును. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 67వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.